సేవ చేస్తున్నామంటే దాన్ని సమర్థవంతంగా వనరులను సృష్టించాలని చెప్పేసి దానికోసం మేము ఎప్పుడో దాదాపు ఒక 8 ఏళ్ల క్రితం గోశాలని స్టార్ట్ చేసి అంటే గోశాలను కూడా ఎలా స్టార్ట్ చేసామంటే ఈ రోజు దేశీవాళ ఆవులు అన్నదే ఎవరో కూడా రైతులు ఎవరో కూడా పెంచడానికి ఇష్టపడతలే. ఒకప్పుడు మనకి ఒంగోలు ఆవులు లేకపోతే మావులు మనకి మోపురం ఉన్న ఆవులు నాటావులు ఇవే ఉండే మనం మొత్తం ఎక్కడ చూసినా అయ్యే ఉండే. క్రమేపీ ఏంటంటే దాని స్థానంలో జెర్సీలు హెచ్ఎఫ్లు ఇలాగా మొత్తం ఫారిన్ బ్రీడ్ అంతా కూడా వచ్చేయడంతో మిల్క్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది వాటి నుంచి. ఇప్పుడు ఈ నాటావులు ఇలాంటివి ఏంటంటే రోజుకు 3-4 లీటర్లు పాలు ఇస్తే అవి హెచ్ఎఫ్ దాదాపు రోజుకు 15-20 లీటర్లు కూడా ఇస్తాయి. దాదాపు నాకు తెలిసి ఒక 18-20 రకాల ప్రొడక్ట్స్ చేయొచ్చు. ఇంకా ఇన్నోవేటివ్ గా కూడా ఈ గో ఆధారితంగా కూడా సబ్బులు కూడా చేస్తున్నారు. అంటే దీని నుంచి ఒక 15-20 ఆవులు లేకపోతే వీటితోటి ఒక 200 మందికి భోజనాలు ఎలా పెట్టాలన్న కాన్సెప్ట్ తో తీసుకొచ్చి ఈ రోజు వృద్ధాశ్రమాన్ని లేకపోతే నిత్యాన్న కార్యక్రమాల్లో సగం ఖర్చు ఈ రోజు ఆవులే భరిస్తుంది. అంటే ఆవుల ద్వారా ఇన్కమ్ జనరేషన్ చేసి చేయాలి. అది ఇంకా చేస్తాం. ఎందుకంటే ఈ మనం ఉత్పత్తులు చేయాలి అని మీ అందరూ కూడా చాలా ఆసక్తిగా చాలా మంది అంటూ ఉంటారు. కానీ దీనికి ఏంటంటే కస్టమర్లు తక్కువ. ఇప్పుడు జనాలు దీనికి అలవాటు పడుతున్నారు. ఇది మార్కెట్ మొత్తం మీద డిమాండ్ తో చూస్తే కేవలం 2% మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది. ఎవరు కూడా ఇది మనకి కాంపిటీషన్ కాదు. ఇది ఎప్పుడు కూడా గో ఆధారిత ఉత్పత్తుల బిజినెస్ అన్నది ఇప్పుడు కిరాణా షాపులు పెట్టినట్టు లేకపోతే కిళ్ళి కొట్లు పెట్టినట్టు లేకపోతే ఏదో హోటల్ పెట్టినట్టు ఈ బిజినెస్ కాదు. ఇది కేవలం అంకిత భావంతో సమాజం పట్ల అదే విధంగా ప్రకృతి పట్ల మమేకం అయ్యి మనం ఉంటే తప్ప ఇది మనం చేయలేం. ఎంతో ప్రేమ ఉండాలి. దీని నుంచి మనం ఎక్కువ ఇన్కమ్ జనరేషన్ కూడా చేయొచ్చు. ఇది కాంపిటీషన్ లేని బిజినెస్ కూడా. ఈ రంగాన్ని ఎంచుకుని మనం దీన్ని చెప్పాలంటే ఒక కార్పొరేట్ ప్రపంచంలో ఇప్పుడు మా కోల్గేట్ వాడండి, టూత్ పేస్ట్ వాడండి, సబ్బులు వాడండి అనే వచ్చే అడ్వర్టైజ్మెంట్ తో పోలిస్తే గో ఆధారిత ఉత్పత్తులు వాడండి అనే అడ్వర్టైజ్మెంట్ లో ఎక్కడ రావు. దీన్ని మనం కొత్తగా మన కస్టమర్లని వాళ్ళని ఒక ఇంప్రెస్ చేసి ప్రకృతికి మమేకం అవ్వండి, మళ్ళీ రూట్స్ కి వెళ్ళిపోండి, మళ్ళీ మనం బాల్యంలోకి వెళ్ళిపోండి, మనం ఇలాంటివన్నీ ఈ కెమికల్ లేని ప్రపంచంలోకి వెళ్ళిపోండి, ఇది ప్రకృతి సిద్ధంగా మేము తయారు చేస్తున్నామని మనం దాన్ని చూపించగలిగే శక్తి గో ఆధారిత ఉత్పత్తులు. ఇప్పుడు ఆ ఉత్పత్తుల్ని మనం ఇక్కడ ఉన్న చాలా మంది ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. నిజంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇక్కడ గురువులు కూడా ఉన్నారు, నేర్పి గురువులు వారికి కూడా జ్ఞానం నుంచి వచ్చారు. నిజంగా మేమంటే మా దగ్గరికి రావడం అంటే మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మాకు మీకు సరిగ్గా కమ్యూనికేషన్ లేదు. మధ్యలో మా అన్నయ్య ఆర్గనైజ్ చేస్తాడు, మురళి అన్నయ్య. నిజంగా కూడా మాకు మీరు అందరూ కూడా ఇక్కడ రావడం అంటే మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము. నిజంగా చెప్పాలంటే ఇది ఒక మంచి వేదిక కూడా. మేము చేస్తున్న కార్యక్రమాలన్నిటికీ కూడా నిజంగా మాకు ఇది ఒక ఆనర్ గా అనిపిస్తుంది. గోసేవ విభాగం పశ్చిమ గోదావరి జిల్లా యూనిట్ తరఫు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా కూడా మీరు అందరూ ఈ ఎవరికాళ్ళు ఇళ్లలో ఉండి లేకపోతే ఒక ఆవు 2 ఆవులతో పెట్టుకునే లేకపోతే అవసరమైతే పేడ కూడా మనం తీసుకుని ఇంకా దీని మార్కెట్ ని విస్తరించి ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుని ఒకరు కొన్ని ఉత్పత్తులు చేస్తే ఇంకొకరు కొన్ని ఉత్పత్తులు చేస్తారు. సతీష్ కరాల్లో కొన్ని ఉత్పత్తులు చేస్తారు, మేము కొన్ని చేస్తాము. అన్ని మేము చేయలేము. మీరు కొంతమంది అంటే రకరకాల ఇంట్రెస్ట్ బట్టి చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుని మీ దగ్గర లేని వస్తువులు వీళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళ దగ్గర లేని మనం ఇచ్చి ఇలా కోఆర్డినేట్ చేసుకుంటే మనకి బడ్జెట్ తగ్గుద్ది. నెక్స్ట్ ఈ ప్రొడక్షన్ కూడా మన షాపుల్లో పెట్టినా లేకపోతే మనం ఎక్కడన్నా వాట్సాప్ స్టేటస్ లో పెట్టినా లేకపోతే వినియోగదారులకి మా దగ్గర